హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీ, నబీల్ పోటీ పడగా టాస్క్ గెలిచి నబీల్ మెగా చీఫ్ అయ్యాడు. అయితే ఈ టాస్క్కి సంచాలక చేసిన ప్రేరణపై యష్మి కొన్ని ఆరోపణలు అయితే చేసింది. పృథ్వీకి ఇన్నింగ్ ఇవ్వలేదు అని ప్రేరణపై రెచ్చిపోయింది. అయితే ఈ సమయంలో నిఖిల్ పృథ్వీకి విన్నింగ్ ఇవ్వకపోయినా ప్రేరణ ఏ ఉద్దేశంతో అలా చేసిందో ఆలోచించి ప్రేరణ చేసింది కూడా కరెక్ట్ అంటూ చెప్పడం విశేషం. ఇక ఇదే విషయాన్ని ఈరోజు స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున నిఖిల్, యష్మి ప్రేరణలతో మాట్లాడుతూ ఒక క్లారిటీ అయితే తెప్పించే ప్రయత్నం చేశాడు. ముందుగా ప్రేరణతో మాట్లాడుతూ, ప్రేరణ, మెగా చీఫ్ టాస్క్లో నువ్వు నబీల్కి విన్నింగ్ ఇవ్వడం కరెక్ట్ అని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తే 100కి 100% సార్. ఎందుకు అంటే అక్కడ ఆ పదాలని కరెక్ట్గా పెట్టడమే అసలైన టాస్క్ అని నేను అనుకున్నాను. పృథ్వీ తొందరగా పెట్టినా కరెక్ట్గా పెట్టలేదు, నబీల్ కొంచెం లేట్ అయినా కూడా కరెక్ట్గా పెట్టడం అయితే జరిగింది. దీంతో నబీల్కి నేను విన్నింగ్ ఇచ్చాను అంటూ చాలా క్లారిటీగా చెప్పింది. దీంతో యష్మిని ప్రశ్నించేసరికి యష్మి నాగార్జునతో మాట్లాడుతూ, సార్ అక్కడ పృథ్వీ చాలా ఫాస్ట్గా గేమ్ పూర్తి చేశాడు. ఆ చిన్న మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని సరిచేసి పృథ్వీని విన్నర్గా ప్రకటించి ఉంటే బాగుండేది, సంచాలక్ హెల్ప్ చేస్తే ఇంకా బాగుండేది అంటూ ప్రశ్నించడంతో, ఆటలో ఎంపైర్ ఆటగాళ్ళకి హెల్ప్ చేస్తే అక్కడ ఇంకేం ఉంటుంది యష్మి, అదే కదా గేమ్. నువ్వు ఎలా ప్రేరణను అంటావు? ఫస్ట్ మీ తొందరపాటు వల్లనే పృథ్వీ ఓడిపోయాడు. పృథ్వీ ఒకసారి అరేంజ్ చేయగానే గంట కొట్టు అన్నారే కానీ ఎవరు కూడా చెక్ చేసుకొని చెప్పలేదు. కానీ ప్రేరణ మాత్రం సంచాలకుగా ఉంటూనే పృథ్వీకి చెక్ చేసుకోవసారని చెప్తూనే ఉంది కదా, చెక్ చేసుకోమని అంటూ నాగార్జున చెప్పడంతో, అయినా నబీల్ చాలా లేటుగా పూర్తి చేశాడు సార్, ఇలా ఇస్తారు విన్నింగ్ అంటే? గేమ్లో గెలిచిన వారికి కాకుండా ఓడిపోయిన వారికి విన్నింగ్ ఇవ్వాలా అంటూ నాగార్జున అడిగేసరికి యష్మి నోరు మూతపడిపోయింది. ఇక ఆ తర్వాత నిఖిల్తో మాట్లాడుతూ, ఈ టాస్క్లో ఎవరు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు? సంచాలక చేసిన ప్రేరణ చేసింది కరెక్టా, యష్మి వాదించే వాదన కరెక్టా అని సూటిగా ప్రశ్నిస్తే, ఫ్రెండ్ గేమ్లో ఓడిపోయాడు అని యష్మి మాట్లాడింది కానీ అక్కడ సంచాలక్ అంటే అన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోవాలి కదా. ప్రేరణ 100కి 100% కరెక్ట్ చేసింది సార్. నేను అప్పుడే కొంతమంది హౌస్మేట్స్కి చెప్పాను, గతంలో ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయిన సమయంలో కొన్ని మిస్టేక్ చేసింది, ఆ వారం మీతో చివాట్లు కూడా తిన్నది, మరోసారి అలా చేయకూడదు అనుకొని ప్రేరణ ఈ నిర్ణయం తీసుకుంది అనిపించింది, అందుకే నేనేమీ ఆర్గ్యూ చేయలేదు. అయినప్పటికీ గేమ్లో పృథ్వీ మిస్టేక్ అయితే చేశాడు కాబట్టి ఓడిపోయాడు అంటూ నిఖిల్ నిర్మోహమాటంగా చెప్పడంతో యష్మి అప్పటికీ రియలైజ్ అవ్వకుండా పృథ్వీ ఫాస్ట్గా చేశాడు సార్ అంటూ చెప్పడంతో, అంటే టాస్క్ కంప్లీట్ చేయకపోయినా ఫాస్ట్గా చేసేస్తే నీ దృష్టిలో విన్నర్ అంతే కదా అంటూ చెప్పడంతో, అవును సార్ అంటూ యష్మి చెప్పింది. దీంతో నాగార్జున బిగ్ బాస్తో మాట్లాడుతూ, ఇకపై యష్మిని సంచాలకుగా నియమించవద్దు బిగ్ బాస్ అంటూ చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మొత్తంగా ప్రేరణ, యష్మి, నిఖిల్తో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.